ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తాయి పక్కా లెక్క. సో బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ ముస్లిం కాంగ్రెస్కు రెండు కళ్ళు. కిషన్ రెడ్డి నాకు సవాల్ విసరడం కాదు, కేసీఆర్ కేటీఆర్ల అరెస్టుకు ఢిల్లీలో కొట్లాడాలి అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ కొట్లాడడానికి ఏమీ లేదు. బీఆర్ఎస్ బీజేపీ పోస్ట్ అలయన్స్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ కొంత దగ్గర అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే 1,20,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. సరే వాళ్ళు బీజేపీకి వేయరని అనుకుందాం. ఇప్పుడు 4 లక్షల ఓటర్లు 1,20,000 మంది తీసేయండి, 1,50,000 తీసేయండి. 2,50,000 మంది హిందువులు అయితే ఉన్నారు కదా. 2,50,000 మంది హిందువులో ఈరోజు ఒకసారి మీకు ఎంత పోలైనా ఏంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. బీజేపీ అసలు ఎందుకు వెనకబడ్డదో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా రిజల్ట్స్ ఒకసారి మనం అనలైజ్ చేస్తే చాలా స్పష్టంగా తెలుస్తాయి. సో ఇక్కడ చూడండి, ఎలక్షన్ రిజల్ట్స్ చూద్దాము. ప్రస్తుతం ఇది బై ఎలక్షన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏమి వేయలేదు. 2023లో ఇక్కడ చూడండి, మాగంటి గోపీనాథ్కి ఎన్నండి 80,000 ఓట్లు వచ్చినాయి. మొహమ్మద్ అజారుద్దీన్కి ఎంత వచ్చినాయి? 64,000 ఓట్లు వచ్చినాయి. లంకల్ దీపక్ రెడ్డికి ఎంత వచ్చినాయి? 25,000 వచ్చినాయి. ఓకే, మొహమ్మద్ ఫరాజుద్దీన్ వచ్చేసి 7,800 వచ్చినాయి. ఓకే, ఇదంతా కూడా 2023లో జరిగినటువంటి అవి రిజల్ట్ సంబంధించిన విషయంలో. ఇప్పుడు 2018లో మాగంటి గోపీనాథ్కి ఎంత వచ్చింది? 68,000 వచ్చినాయి. విశ్వవర్ధన్కి ఎంత వచ్చింది? 52,000 వచ్చింది. నవీన్ యాదవ్కి ఎంత వచ్చింది? 18,000 వచ్చింది. సో ఇట్లా ఇదొకటి. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం చూసినట్లయితే 2014 చూసినట్లయితే 50,898 మాగంటి గోపీనాథ్కి వచ్చినాయి. నవీన్ యాదవ్కు 41,000 వచ్చినాయి. సో విశ్వవర్ధన్ రెడ్డికి 33,000 వచ్చినాయి. రాములు ముదిరాజుకు 18,436 వచ్చినాయి. అంటే ఎక్కడ కూడా ఇక్కడ 50,000 గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 50,000 ఏమో 2014 వస్తే 2018లో 68,000 వచ్చినాయి. 2023లో 80,000 వచ్చాయి. సరే 80,000 మార్క్ ఫిగర్ అనుకోండి. సరే 1,00,000 అనుకుందాం, ఒక పెరిగినాయి కాబట్టి 1,00,000 ఓట్లు అభ్యర్థికి వస్తే గెలుస్తాయి అనుకుందాం. 1,00,000 ఓట్లు వస్తే అభ్యర్థి గెలుస్తాడు అనుకుందాం. సో ఇప్పుడు ముస్లిం ఓట్లు ఎన్ని ఉన్నాయి? ముస్లిం ఓట్లు ముస్లిము ప్లస్ మైనార్టీ సంబంధించిన ఓట్లు మొత్తం క్రిస్టియన్ అన్ని కలిపితే 1,50,000 వేసుకోండి. 1,50,000 1,00,000 తక్కువ ఉంటాయి, 1,50,000 ఉన్నాయి. సో ఇందులో ఈ ఓట్లన్నీ కూడా ఇటు కొన్ని కాంగ్రెస్కు కొన్ని బీఆర్ఎస్కు డివైడ్ అవుతాయి. కొన్ని కాంగ్రెస్కు కొన్ని బీఆర్ఎస్కు కొంత ఇక ఇండిపెండెంట్ కొంత డివైడ్ అవుతాయి. సార్ అదంతా నెగ్లిజిబుల్. సో ఈ రెండుగా అయితే డివైడ్ అవుతాయి కదా. డివైడ్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరగాలి? ఇంకా 2,50,000 ఓట్లు ఉంటాయి హిందువులై. 2,50,000 ఓట్లలో బీజేపీ కరెక్ట్గా ప్రచారం చేస్తే 1,00,000 ఓట్లు రావా? హాఫ్లో హాఫ్ చెప్తున్నాను. ఇంకా వీళ్ళు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసి వీళ్ళని కరెక్ట్గా అది చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఉన్నారు కదా, వాళ్ళు కరెక్ట్ డేటాతో చేస్తే 1,00,000 ఓట్లు రావా 2,50,000లో? ఎందుకు మరి ఎందుకు చేస్తలేదు? చేయాలి కదా, ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఇప్పుడు దుబ్బాక బీజేపీ అడ్డానే కాదు, కానీ అక్కడ గెలవడం జరిగింది. ఓకే, హుజురాబాదు బీజేపీ అడ్డానే కాదు, ఎప్పుడు కూడా 1000 ఓట్లు వచ్చే దాఖలు లేవు, అక్కడ గెలవలేదా? అసలు మునుగోడు అనేది కమ్యూనిస్ట్ బెల్ట్, అక్కడ 80,000కు పైగా ఓట్లు వచ్చినాయి. ఎవరికి? ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఎట్లా వచ్చినాయి? మొత్తం నేషనల్ లెవెల్ లీడర్లు, నేషనల్ లెవెల్ నుంచి లీడర్లు వచ్చి ప్రచారం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ మొత్తం కూడా ఆ కాన్ఫరెన్స్లో మోహరించింది. అందరూ కీలకమైన లీడర్లు అందరూ కూడా మొత్తం ఒక 100-200 ఓట్ల జల్లెడబడుతూ ప్రచారం చేశారు. పక్కా ప్రణాళికతో బీజేపీ ప్రచారం చేసింది, వాస్తవం, గెలిచింది వాస్తవం. మరి ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎందుకు కొరబడింది? జూబ్లీస్ ఎన్నికల్లో ఎందుకో అంత సీరియస్గా ప్రచారం జరుగుతలేదు. కేవలం కిషన్ రెడ్డి భుజస్కంధాల మీద మాత్రమే ఎందుకు జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం జరుగుతూ ఉంది? ఎక్కడ బండి సంజయ్, ఎక్కడ ధర్మపురి అరవింద్, ఎక్కడ ఈటల రాజేందర్, ఎక్కడ కొడాశిష్ రెడ్డి, ఎక్కడ డికే అరుణ, ఎక్కడ ఈటల రాజేందర్, ఎక్కడ నాగేష్ అనే ఎమ్మెల్యేలు, కాటిపల్లి వెంకటరమణాడు ఎక్కడ, హరీష్ పాల్వాయ్ ఎక్కడ, ఇటు పైడి రాకేష్ రెడ్డి ఎక్కడ, ఆదిలాబాద్లో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ? వీళ్ళంతా ఎటు పోయినరు? వీళ్ళంతా ఎందుకు ప్రచారం లేరు? ఏదో వస్తున్నారు, ఏదో 1-2 గంటలు వస్తున్నారు, పోతున్నారు, తూతు మంత్రంగా ప్రచారం చేస్తున్నారు, పోతున్నారు. ఈవెన్ ఇన్ఛార్జ్ రఘునందన్ కూడా సీరియస్ ప్రచారంలో లేడు. ఒకవేళ రఘునందన్ లాంటి వాళ్ళు సీరియస్ ప్రచారంలో ఉంటే అది ఆ ఫైట్ వేరేలా ఉంటుంది. ఎందుకో మరి ఆయన కూడా వెనకబడ్డట్టు తెలుస్తోంది. సో ఇలా అంటే ఆయన ఒక్క తప్పు కాదు, నాకు తెలిసి పార్టీ పాలసీ ప్రకారం ఉన్నదేమో, ఏ పెద్ద ప్రచారం అవసరం లేదని చేతులు ఎత్తేసారేమో అనేది చాలా స్పష్టంగా అర్థం. నిజంగా ఫైట్ జరిగితే 100% గతంలో 25,000 వచ్చినాయి కదా, ఇప్పుడు కనీసం 50,000 వచ్చేటట్టు ప్లాన్ చేయాలి కదా, చేస్తే బాగుంటాయి కదా, చేయరు. సో చేస్తలేరంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ కొంత
అలయన్స్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళతో మాట్లాడితే బీజేపీ గెలవదు చేయదు, మేము బీఆర్ఎస్కి ఇస్తామని అంటున్నారు. ఇది జరుగుతూ ఉంది. కొంతమంది ఏమో కాంగ్రెస్కి ఇస్తా అంటున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో మేము పోటీ చేయాలి కాబట్టి మేము వేయలేదానికి ఈసారి వేస్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఈ విధంగా పరిస్థితి బీజేపీ చాలా పెద్ద ఎత్తున వెనుకబడ్డ విషయం వాస్తవం ఇది. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు 100% గెలవడానికి ట్రై చేసేవాళ్ళు. ఫైట్ వేరేలా ఉంటుండే, కానీ చేతులకు తీసారు కాబట్టి జరుగుతూ ఉంది. సో అది మరి బీఆర్ఎస్ కోసం జరుగుతుందా, లేకపోతే జిహెచ్ఎంసీలో పోస్ట్ అలయన్స్లో ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం లేదా, దాని కూడా స్టోరీ చేస్తే కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి.